హలో గైస్, వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎపిసోడ్ 5. ప్రభాస్ ఒకసారి ప్రేమిస్తే ఎంతకాలమైనా ఆ ప్రేమ, ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేశాడు భయ్య. శర్వానంద్ బైకర్ సినిమాని సపోర్ట్ చేస్తూ ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశాడు. సచ్ ఎ స్వీట్ గెస్టర్ ఫ్రమ్ ప్రభాస్ కదా. శర్వానంద్ అని కాదు, అందరికి అలాగే సపోర్ట్ చేస్తాడు. విజయ్ తలపతి జననాయకన్ సినిమా గుర్తుందా? అన్ని బాగుంటే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ పోస్ట్ పోన్ అయింది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీని April 24th రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. ఈసారైనా పక్కా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ కి ఇన్ని తెప్పలేంటో అర్థం కావట్లేదు. ప్రెసెంట్ అల్లు అర్జున్ అట్లీతో AA22 మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ తో AA23 అండ్ ఇప్పుడు మలయాళం డైరెక్టర్ బసిల్ జోసెఫ్ తో ఒక సూపర్ హీరో సినిమా చేయబోతున్నాడు అని టాక్. అయితే ఇది అల్లు అర్జున్ కెరీర్ లో 25th మూవీగా రాబోతుందంట. అండ్ 24th మూవీ పుష్ప 3 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. దీని మీద అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. వంశీ పైడిపల్లి అండ్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. అండ్ ఆ మూవీలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార యాక్ట్ చేయబోతుంది. ఈ మూవీని దిల్ రాజు అండ్ శిరీష్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం మూవీలో నారా రోహిత్ తో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేయబోతున్నాడంట. అండ్ ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే 20 minutes కామెడీ ఎపిసోడ్ మూవీకే హైలైట్ గా ఉంటుందంట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తుంది. శ్రీ విష్ణు మృత్యుంజయ మూవీ నెట్ఫ్లిక్స్ లో April 3rd నుంచి స్ట్రీమ్ అవబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. హరీష్ శంకర్ ని ఇన్స్టాగ్రామ్ లో మన DSP అన్ఫాలో చేశాడు. దీనికి రీజన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్లే అని టాక్. అనుష్క శెట్టి ఖతర్నాక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్స్ అయితే హాలీవుడ్ లెవెల్ ఉన్నాయి. మళ్ళీ స్వీటీ కంబ్యాక్ కి ఈ మూవీ హెల్ప్ చేస్తుందని అనిపిస్తుంది. అనుష్క లుక్స్ కూడా బానే ఉన్నాయి. ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చి 2 hours 36 minutes. ఈ మూవీ 10th April రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా అయినా కృతికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ప్రభాస్ స్పిరిట్ సినిమా కొంచెం లేట్ అవ్వచ్చు. రాజసాబ్ సినిమా తర్వాత సిచ్యువేషన్స్ మారడం వల్ల కొంత లేట్ అయింది. ప్రెసెంట్ ప్రభాస్ ఫౌజీ సినిమాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అండ్ అలాగే కల్కి 2 కూడా ఫిబ్రవరిలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు డేట్స్ అవడంతో నాగశ్విన్ కల్కి 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. సో త్వరలోనే ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ అవుతాడు. ఈ 2 మూవీస్ వల్ల స్పిరిట్ మూవీ కొంచెం లేట్ అవ్వచ్చు. ప్రెసెంట్ ప్రభాస్ లేకుండా సందీప్ రెడ్డి వంగ గోవాలో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి యాక్ట్ చేస్తున్న రామాయణ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవబోతుంది. ఈ టీజర్ రన్ టైం వచ్చి 2 minutes 38 seconds. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని దీపావళికి రిలీజ్ చేద్దాం మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.